హై వ్యూవర్స్, మన శివప్రసాద్ విత్ ఛానల్లో ట్రంప్కి సంబంధించి మోడీ తల వంచడంటూ జనాలు అంటున్న మూమెంట్లో మోడీ మీద ఎక్కడైనా వ్యతిరేకత వస్తూ ఉంది. సో దానికి సంబంధించి సపరేట్ వీడియో ఇచ్చాను, డీటెయిల్గా ఇచ్చాను. శివప్రసాద్ విత్ ఛానల్లో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు జస్ట్ ఇంకెంత 200 వాచ్ అవర్స్ వస్తే సరిపోతుంది. అందులో మీకు నచ్చిన వీడియో ఏదో ఒక వీడియో ఒక 2 నిమిషాలను చూడండి ప్లీజ్. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హై వ్యూవర్స్, కారణ జన్ముడని ఎవరని అంటారు తెలుసా? మన మురళీ నాయక్ని అంటారు. ఇటువంటి వారిని అంటారు. వాళ్ళ అమ్మా నాన్నకి ఒక్కడే బిడ్డ, అంటే పిల్లలు కావాలని చెప్పేసి వాళ్ళు ఆ దేవుని కొలుస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారి పేరు జ్యోతి, నాన్నగారి పేరు శ్రీరామ్. వీరికి పుట్టినటువంటి బిడ్డ మురళీ నాయక్. తర్వాత వీళ్ళు పేదవాళ్ళు, కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇక ఆ గ్రామం ఈ గ్రామం అన్నట్టు వేరే చోటకి అన్నట్టు పనుల నిమిత్తం వెళ్తున్నప్పుడు ఈ కుర్రాడిని మాత్రం వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ ఇంట్లో ఉంచి అక్కడ చదివించున్నారు. అలా వీళ్ళు కష్టపడి ఆ పిల్లని చదివించారు. చదువుకున్న మూమెంట్లోనే చదువుతూ ఉన్నప్పుడే నేను ఆర్మీలోకి వెళ్తా అని చెప్పేసి ఎన్సీసీలో జాయిన్ అయ్యారు. నేను ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్ని. నాకు AK-47 చాలా బాగా కాల్చడం కూడా వచ్చు. బేసిక్ లీడర్షిప్ క్యాంప్ సేలంలో నా క్యాంప్, ఈ రోడ్లో. సో విషయం ఇప్పుడు నేను చెప్పేది, నాకేం పోలీస్ అవ్వాలని పిచ్చి, అతనికి ఏంటి ఆర్మీలోకి వెళ్ళాలని. నేను వెళ్ళలేకపోయాను బికాజ్ గ్రూప్ 1 వచ్చేసి అది ఇంటర్వ్యూ పోయింది. అదే DSPగా ఉండేవాడు, ESP అయితే సరే. మన వీరుడు అగ్నివీర్కి 2022లో ఎంపికయ్యాడు. దానికి ముందు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారట, అరే ఒక్కగానొక్క బిడ్డవరా, వద్దురా అయ్యా ఆర్మీలో గబకన ఎప్పుడు ఏమైందంటే అప్పుడు ఆ పిల్లాడు చెప్పాడంట, దేశం కోసం మరణించడం తృప్తి అంతకన్నా గొప్పగా ఉండదమ్మా, మీకు ఏ లోటు రానివ్వను అని చెప్పేసి ఆ పిల్లాడు చెప్పాడంట. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కూడా యూనిఫామ్లో ఉండి చనిపోతా ఇది వేర్రా అని చెప్పాడట. ఈవెన్ మొన్న యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఫోన్ చేసి కాసేట్లో చనిపోతాడనగా ఇక యుద్ధానికి వెళ్ళాలి, వెళ్ళే ముందు ఫోన్ చేసి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియటం లేదా, చాలా దాన్ని ఏం చెప్పాలంటే చాలా ఉధృతంగా ఉంది బోర్డర్ దగ్గర పరిస్థితి. అయితే వెళ్తున్నాను నేను డ్యూటీకి, ఇన్ కేసు నాకేదైనా జరిగితే అమ్మ నాన్న బాధ్యత మీదని చెప్పేసి ఆ పిల్లోడు చెప్పాడు. వెళ్ళాడు, అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులను చంపారు. రిటర్న్ అవుతున్న మూమెంట్లో టెర్రరిస్టులు కావచ్చు, పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, అంతా చనిపోయారంటే ఒకడు మాత్రం బతుకున్నాడు, వాడు వెనక నుంచి కాల్ చేశాడు. చావుపోతున్నటువంటి మురళీ నాయకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు, పాపం చనిపోయారు. అదే కబురు ఆ రాత్రి చెప్పారు. వాళ్ళ అమ్మకి అర్థం కాల, హిందీలో వాళ్ళ నాన్నకి ఇచ్చారు, ఎవరేంటంటే చెప్పారు. ఇక అంతే కుప్ప కూలిపోయారు ఆ తల్లిదండ్రులు ఇద్దరు. ఒకగానొక బిడ్డ వద్దు వద్దని ఆర్మీలోకి వెళ్ళాడు, ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితులు ఏంటి? అమరుడైనటువంటి మన మురళి ఒకటే గట్టిగా అనుకున్నాడు, తాను పుట్టి తన తల్లిదండ్రులకు సంతోషం కలిగించాడు. తాను ఎదుగుతున్న క్రమంలో దేశం కోసం ఏదైనా చేయాలనుకున్నాడు, దేశమాత సేవలో ప్రాణాలు అర్పించాడు. మరి తను ప్రాణాలు అనేవి దేశం కోసం అర్పించాడు, మరి ఎన్నాళ్ళు పెంచి పోషించిన తల్లిదండ్రులు మరి వాళ్ళ జీవితం నడవాలంటే అట్ట, పాపం వాళ్ళు రేపు మాపు వృద్ధాప్యంలోకి వెళ్తారు, మరి బ్రతకాలంటే అట్ట. అదే ఈరోజు ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయల సాయం ప్రభుత్వం సైడ్ నుంచి, 5 ఎకరాల వ్యవసాయ భూమి ప్రభుత్వం సైడ్ నుంచి, 300 గజాల ఇంటి స్థలం ప్రభుత్వం సైడ్ నుంచి ఇస్తున్నారు. ఆ పిల్లోడు జనసేనకి వీరాభిమాని, పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ పిల్లోడు వాళ్ళ నాన్న, అరే లేరా ఆ పిల్లోడిని మురళీ నాయక్ కదా మున్ని అంటారు అనుకుంటా, మున్ని మీ పవన్ కళ్యాణ్ సార్ వచ్చారా, లేచి సెల్యూట్ చేయారు అంటూ ఉంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. పవన్ కళ్యాణ్ వాళ్ళని తన కుటుంబంలో భావించాడు. తన సొంత డబ్బులు 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తా అని చెప్పారు. నాకు తెలిసి ఇక లైఫ్లో ఫైనాన్షియల్గా ఈ ఫ్యామిలీకి ఇబ్బంది పడదు, కానీ కొడుకు లేని లోటు తీర్చలేం. ఆ కుటుంబం ఏం చెప్పింది తెలుసా? నా బిడ్డ లేని లోటు ఎవరో తీర్చలేరయ్యా, నా బిడ్డ నాకు కనపడుతూ ఉండాలయ్యా. ఎలా? జిల్లా కేంద్రం నా పిల్లడు ఫోటో పెట్టండి అయ్యా, విగ్రహం పెట్టండి అయ్యా. నేను ఎప్పుడైనా అట్టు వస్తే నా కొడుకు బతికే ఉన్నాడు, అదిగో నా కొడుకుని గర్వపడుతూ ఉంటానయ్యా. నా బిడ్డ నాకు గుర్తు వస్తే చూడాలనుకుంటే ఇల్లు ఆ విగ్రహాన్ని చూస్తున్నాయా అన్నాడు. అసలు చాలు అనమాట. ఎందుకు? చూసిన వాళ్ళంతా కూడా అరే మన మురళీ నాయకురా అంటూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఆటోమేటిక్ పిల్లడు బతుకున్నట్టుగా అనిపించింది కదా. అదే కోరిక వాళ్ళు కోరుకున్నారు. నిజంగా వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా పేరెంట్స్కి అయితే. సో సత్యసాయి జిల్లా మెయిన్ సెంటర్లో పిల్లోడు ఇది కాంస్య విగ్రహం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, 50 లక్షల రూపాయలు ప్రభుత్వం సైడ్ సాయం, పవన్ కళ్యాణ్ తన సొంత 25 లక్షల రూపాయల సాయం, నేను ఆల్రెడీ ఎమ్మెల్యే 5 లక్షల రూపాయల సాయం ప్రకటించారు, అండ్ 300 గజాలు వచ్చేసి ఇంటి స్థలం. సో
ఆ పిల్లోడు చనిపోయినా బ్రతుకున్నట్టే, అని తను కోరుకున్నట్టుగానే యూనిఫామ్లో ఉండే చనిపోయాడు, తను కోరుకున్నట్టుగా దేశమాత సేవలో చనిపోయాడు. తన కన్న వాళ్ళకి ఈరోజు తను శారీరకం దూరమైన మానసికంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి దృష్టిలో తను బ్రతుకున్నట్టే లెక్క. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మరలా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అని ఎందుకు చెప్పినానంటే, అతను వచ్చాడు, తన జన్మక సార్థకత చేకూర్చుకున్నాడు, కన్ను మూశాడు. అది కూడా ఎలాగా? శత్రువులను చంపి దేశమాత సేవలో కన్ను మూశాడు. సెల్యూట్ చేస్తున్నా అతనికి. అండ్ తనని కన్నటువంటి ఆ తల్లిదండ్రులు నిజంగా గొప్పవారు. సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియాని ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశాం. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే, వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి డ్రస్ ద్వారా ఒక 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని, ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటివి జరిగినాయి.